గోరక్షకునిపై దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జగిత్యాల విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ రక్షణ విభాగం రాష్ట్ర పిలుపు మేరకు శుక్రవారం జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా గోరక్షక్ ప్రముఖ్ అడెప్ నరేష్ మాట్లాడుతూ భాగ్యనగర్లోని రాంపల్లి వద్ద గోరక్షకుడు సోను సింగ్ పై మతోన్మాది తుపాకీతో కాల్పులు జరిపిన సంఘటనపై దాడిని చేసిన హంతకునిపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గోహత్య నిషేధ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మనం చూసుకున్నట్లయితే సోను సింగ్ పై జరిగిన దాడి కేవలం ఒక గోరక్ష కార్యకర్తపై జరిగిన దాడి కాదు. ఇది యావత్ మన భారతదేశంలో ఉన్న హిందువులపైన జరిగిన దాడి. మన హిందువులు ఎంతో ఒక మాతని గోమాత అని పిలుస్తాం. అంటే ఆ గోల కూడా మనం మాతని చూసుకుంటాం, మన తల్లిని చూసుకుంటాం. అలాంటి గోలను కటింగ్కి తీసుకుపోవడంగా మన సోను సింగ్ గారు ఈ ఒక్క రోజు కాదు, ఈ దాడి జరిగిన రోజు కాదు, తను ప్రతిసారి గోవులను పట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది సోను సింగ్ పైన కల్పితాలు కల్పిస్తున్నారు. ఆయన అమౌంట్ పైసలు డబ్బుల కోసము వారి కోసం లాబింగ్ కోసం వెళ్ళిరు. ఆ క్రమంలో వారిపై దాడి జరిగిందని చెప్పడం చాలా విదూరమైన విషయం ఇది. అదేవిధంగా సోను సింగ్ పట్టుకున్నప్పుడు డబ్బులు ఆశిస్తే ఈరోజు ఆయన మన కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు. మనం ప్రతి ఒక్క హిందువులు ఇప్పుడు ఈ సంఘటనతోనైన ప్రతి హిందువు ఒక ఆలోచన రావాలి. ఇదే లవ్ జిహాద్ పైన మరియు ఈ గోల పైన జరిగిన అకృత్యాలు కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి ఇతర మతస్థులు మన పైన దాడులకు గురి చేస్తున్నారు. అందరూ ప్రతి ఒక్క హిందువు ఈ గోమాతను రక్షించడం వారి కర్తవ్యంగా భావించి గోరక్షక కార్యకర్తలకు అండగా ఉండి వారిపైన జరుగుతున్న దాడులకు నిరసగా ప్రతి ఒక్క తెలంగాణ స్టేట్లో ప్రతి ఒక్క జిల్లాల నిరసన కార్యక్రమం చేపట్టాలని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది. బజరంగ్ దళ్ కార్యకర్తలపై దాడులను మేము సహించలేదు. ఎవరైతే సోను సింగ్ పై దాడికి పాల్పడ్డారో వారిని నిజామాబాద్లో ఏ విధంగా ఎన్కౌంటర్ చేసి ప్రజలకు ధైర్యం చేకూర్చారో అదేవిధంగా సోను సింగ్ పై దాడి చేసిన వారిని పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎన్కౌంటర్ చేసి హిందువులకు ధైర్యాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం. జై హింద్. మొన్న 22న సోను సింగ్ పై జరిగినటువంటి హత్యాయత్నం రైతు ఇబ్రాహీం అనే వ్యక్తి యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో గోవులను తీసుకెళ్ళి హత్య చేసేటువంటి ఇబ్రాహీం సోను సింగ్ని హత్యాయత్నం చేశాడు. దేంతో? పిస్తల్తోటి హత్యాయత్నం ప్రయత్నం చేశాడు. ఈ రాష్ట్రంలో పిస్తోల్ను విచ్చలవిడిగా వాడుతున్నది ఎవరు? ఇబ్రాహీం అనే వ్యక్తి. ఇబ్రాహీం అనే వ్యక్తి దగ్గరికి పిస్తోల్ రావడం జరిగింది. ఈ దేశంలో చట్టము వాళ్ళకి పనిచేయదు. ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా గోవును హత్య చేయడానికి కబేలకు తీసుకెళ్తుంటే చట్టాలు పనిచేయవు. కేవలం హిందూ అమ్మాయిలను పట్టుకెళ్తే చట్టాలు పనిచేయవు. మా హిందూ అమ్మాయిలను ఎందుకు తీసుకెళ్తారు? మాకు ఇచ్చేదంటే మా అమ్మాయిలు మాకు అప్పయ్యకుండా అంటే మాత్రం చట్టం ఉంది. 18 ఏళ్ళు నిండి మేజర్ అయింది. ఈ చట్టం గుర్తుకొస్తాయి కదా. ఈరోజు భారతదేశంలో యథేచ్ఛగా ముఖ్యంగా ఈ తెలంగాణలో యథేచ్ఛగా చట్ట వ్యతిరేక పనులు, రోడ్డు పైన ఇష్టం ఉన్నట్టు యథేచ్ఛగా ఉండడము, పోతున్న అమ్మాయిలు చెడాయించడము, వాళ్ళకి చట్టము పనిచేయదు. గోవులను యథేచ్ఛగా స్వేచ్ఛ కబేళ తీసుకొస్తే చట్టం పనిచేయదు.
మా హిందూ అమ్మాయిని తీసుకెళ్ళడం చట్టం పనిచేయదు. కేవలము తన తండ్రి పోతుంటే తన అమ్మాయిని తీసుకెళ్తుంటే తండ్రి అడుగుతుంటే మా అమ్మాయిని మాకు అప్పచెప్తుంటే చట్టము. ఎందుకంటే మేజర్ అయింది, అమ్మాయి పోతుంది, వాళ్ళకి అప్పుడు చట్టం గుర్తుకొస్తుంది. పోలీసులకు చట్టం గుర్తుకొస్తుంది, న్యాయం గుర్తుకొస్తుంది. ఈరోజు దేశంలో ధర్మము లేదు, ఈరోజు ఈ రాష్ట్రంలో ధర్మం లేదు. కాబట్టి మా సోని సింగ్ పై జరిగినటువంటి హత్యాయత్నంను దృష్టిలో పెట్టుకొని ఆ ఇబ్రాహీం అనే వాడిని పిస్తోల్ పట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. అంటే ఎంత యథేచ్ఛగా వాళ్ళు ఉన్నారు అంటే ఈ గవర్నమెంట్, ఈ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ, హిందువులకు స్వేచ్ఛ ఉందా? గుడికి వెళ్దామంటే స్వేచ్ఛ లేదు, పొట్టు పెట్టుకుందామంటే స్వేచ్ఛ లేదు, కండువా వేసుకొని తిరుగుదామంటే స్వేచ్ఛ లేదు. భారతదేశంలో హిందువులకు స్వేచ్ఛ లేని గుర్తు చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ మొత్తం కూడా చేయడం జరుగుతుంది. హిందూ వాహిని బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జగిత్యాల కూడా చేయడం జరిగింది. భారత్ మాతాకి జై.